పచ్చని పొలాల మధ్య చెట్ల నీడల్లో పక్షుల కలకలలో జీవించేవాడు మోజో, గ్రామంలోని ఎలుక. అతడి జీవితం నిశ్శబ్దం, నెమ్మదిగా, సరళంగా ఉండేది. నువ్వులు, పంచదార కలిపిన గింజలు, అడవి బెర్రీలు ఇవి అతడి రోజువారీ విందు. ఒకరోజు అకస్మాత్తుగా అతడి వద్దకు అతడి నగరపు బంధువు రికో వచ్చాడు. సూటిపోటి శరీరం, మెరిసే ఎర్ర కండువాతో స్టైలుగా ఉండే సిటీ ఎలుక. మోజో, నా గ్రామపు బావా, ఇంకా ఈ పాత చెట్టు దగ్గరే ఉన్నవా నీవు? అంటూ రికో నవ్వుతూ అన్నాడు. నీ వాసన చూస్తుంటే పెర్ఫ్యూమ్ కన్నా చీజ్ వాసన ఎక్కువగా వస్తున్నట్లుండే. ఆ మోజో కూడా నవ్వేశాడు. మోజో తన బావకు స్వాగతం చెప్పి మొక్కజొన్న, గోధుమ గింజలు, అడవి పండ్లు వడ్డించాడు. కాని రికో ముఖం మాత్రం నిరాశగా మారిపోయింది. ఇదేనా విందు? అని ఆశ్చర్యంగా అడిగాడు రికో. అవును, తాజాగా సేకరించా. రుచి చూడు, మోజో ఆనందంగా అన్నాడు. ఇది చాలా సహజంగా ఉంది. రికో మొహం చిట్లించేశాడు. ఇప్పుడు నీవు నాతో నగరానికి రావాలి. అసలు విందు అంటే ఏంటో చూపిస్తాను అన్నాడు రికో గర్వంగా. ఆ రాత్రే వాళ్లు నగరానికి బయలుదేరారు.